డాక్టర్ శివకుమార్ ఈశ్వర్లాల్ గారు కూడా జాయిన్ అయ్యారు. శివకుమార్ గారు నమస్తే అండి. రైట్ శివకుమార్ గారు, మరి పాలిటిక్స్ సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. మరి అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది. ప్లస్ తెలంగాణ మాత్రం ఈ విధంగా నడుస్తుంది అంటే ఒకవేళ కేసీఆర్ గారిని ఏమైనా జీరో చేయడానికి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏమన్నా ఒక ఆలోచనలో ఉందా? రాబోయే ఎన్నికలలో మరి ఒకవేళ 50-50 ఛాన్సెస్ ప్రకారం ఏమన్నా ఉండబోతుందా? మరి మీరేమంటారండి శివకుమార్ గారు? ముందుగా స్నేహ టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి అందరికీ నమస్కారం. ఒకటి ఏమంటండి, ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే కూడా చెప్పడం జరిగింది, మేము పాలకులం కాదు సేవకులం అని. ఎందుకంటే అదే నినాదంతో ఈరోజు తెలంగాణ అభివృద్ధికై ఏ రకంగా మనకు అవకాశం ఉన్నా ఆ విధంగా మనల్ని రాష్ట్ర అభివృద్ధి గురించి వాడుకుందాం అనేది ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం. అదే కాకుండా మా కాంగ్రెస్ పార్టీ స్నేహితులు ఎంతమంది ఉన్నా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నా, సెకండ్ లైన్ లీడర్షిప్ ఉన్నా, అందరూ కూడా ఈరోజు ప్రజలకి మంచి చేయాలి, కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోవాలి. ఈ 9.5 సంవత్సరాలలో ఏదైతే బీఆర్ఎస్ ఏదైతే ప్రజలని మోసం చేసిందో, నయవంచన చేసిందో, మొత్తానికి ప్రాజెక్టుల పేరు మీద దోచుకుందో, దీన్ని ఖచ్చితంగా ఆ దిశగా మన ప్రభుత్వం ఉండకూడదు. ప్రజలు ఏదైతే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనేది అయితే నినాదం పెట్టిండ్రో ఆ నినాదంతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రులు కానీ, ఏదైతే మంత్రిత్వ శాఖలు ఉన్నాయో ప్రతి మంత్రిత్వ శాఖ కూడా వాళ్ళ డ్యూటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ రివ్యూ మీటింగ్స్ వాళ్ళు చేస్తున్నారు. ప్రజలకు ఏ రకంగా మనం వాళ్ళకి అభివృద్ధి పరంగా తీసుకుపోవడానికి మనకు ఎన్ని అవకాశాలు ఉన్నా అన్ని అవకాశాలను మనం ముందుకు తీసుకుపోదాం అన్నదే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్య ఉద్దేశం. ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కూడా ఏదో కలిసిపోతాయని చెప్పి మన కవిత లిక్కర్ క్వీన్ ఏదో మాట్లాడుతుంది, అదంతా తప్పు. గతంలో కేసీఆర్ గాని కేటీఆర్ గాని అసలు ఒక ప్రధానమంత్రి వస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఒక ప్రోటోకాల్ ప్రకారంగా ప్రధానమంత్రిని రిసీవ్ చేయాలా. ఆ రిసీవ్ ఎప్పుడు కూడా వాళ్ళు చేయకుండా ఏదో పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు గతంలో ఉండే కాబట్టి ఆయనను పంపించి నువ్వు రిసీవ్ చేయని చెప్పడము, ఆయన కలిస్తే ఆయనకు ప్రధానమంత్రికి ఏదో సంబంధం ఉంది అనేది ఉద్దేశంగా ఆయన దూరం పెట్టడం, ఇవన్నీ ఇక్కడ శివకుమార్ గారు అంటే 2 అంశాలు మనకి ఇక్కడ వైరల్ అవుతున్నాయండి సోషల్ మీడియాలో కూడా. మరి బీజేపీకి సంబంధించిన నాయకులు రేవంత్ రెడ్డి గారి మీద ఎక్కడ వ్యాఖ్యలు చేయట్లేదు, వినిపించట్లేదు. ప్లస్ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత మరి ఇప్పుడు వరాలు జల్లు మోదీ గారు ఇక్కడ ఇవ్వడం ఎలా తీసుకోవచ్చు అంటారు 2 పరిణామాలని? మొత్తానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇక్కడ నిధుల కొరత ఉంది కాబట్టి మాకు ఖచ్చితంగా విభజన హామీ చట్టం కింద కూడా మీరు ఇవ్వాల్సింది ఇవ్వాలి. ప్లస్ ఇప్పుడు ప్రస్తుతానికి ఖజానా ఖాళీ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో అది కూడా మీరు మాకు ఆ ప్రాజెక్ట్ అని బట్టి మాకు సహకరించాలని చెప్పి అడగడం జరిగింది. అదే దిశగా ప్రధానమంత్రి గారు కూడా ఓపెన్ గా చెప్పిండు, జోబీ తెలంగాణ రాష్ట్ర नया बना कांग्रेस पार्टी अभी जो हुकूमत में हम लोग आपको जितना हो सकता तो हम सपोर्ट करेंगे फाइनेंशियली और ऊपर से तेलंगाना जो डेवलपमेंट के लिए हम लोग आपको सपोर्ट करेंगे बोल के అని ఆయన చెప్పడం జరిగింది. ఓకే వెంకటరెడ్డి గారు, ఓకే శివకుమార్ గారు మీరు లైన్ లో ఉన్నారు కదా, ఓకేనండి. మరి బీజేపీ నేతలు కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఎక్కడ వ్యాఖ్యలు చేయకపోవడం, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత పర్యటన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా కొనసాగడం ఎలా తీసుకోవచ్చు అంటారు? ఒకటేమంటే అండి, ఒక ప్రధానమంత్రిని తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే ఆయనని గౌరవించాలనో ఆ విధంగానే గౌరవించడం జరుగుతుంది. అది తప్ప కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎక్కడనో కలిసిపోతుంది అనేది అవి ప్రాంతీయ పార్టీలు ఏం కాదు, 2 పార్టీలు కూడా నేషనల్ పార్టీలే కాబట్టి అది జనరల్ గా అట్లా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన రిసీవ్ చేసుకోవడం కానీ, తెలంగాణలో ఆదిలాబాద్ కి ఒక ప్రోగ్రామ్ పరంగా రావడం, ఆయనను కూడా అక్కడ ఇన్వాల్వ్ చేయడము, ఆ ఇన్వాల్వ్ ఏదైతే ప్రధానమంత్రి మంత్రిత్వ శాఖ నుంచి ఆయనను మీరు కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడం, ఆయన పాల్గొనడం, ఇదంతా కూడా ఒక శుభ పరిణామమే. ఎందుకంటే దీని వల్ల నష్టం ఏం లేదు. ఇప్పుడు ప్రధానమంత్రి ఒక అభివృద్ధి ఆదిలాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడడానికి వచ్చిండు, దాంట్లో ముఖ్యమంత్రిగా పాల్గొంటే తప్పేముంది? ప్రోటోకాల్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారంగా ఆయన ఖచ్చితంగా కలుస్తాడు, మాట్లాడతాడు. అవసరమైతే
రాష్ట్రానికి రావాల్సిన లాభాలు ఏమున్నాయో అవన్నీ ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి ఈవెన్ మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అందరం అడుగుతున్నారు. రైట్ శివకుమార్ గారు, అంటే ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సిన లాభాల గురించి మీరే అడగడం జరిగింది కాబట్టి అందులోంచి ఒక ప్రశ్న తీసుకుందాం. మరి కవిత గారు సంధించిన ప్రశ్న ఇది. మరి తెలంగాణకు ₹1 కూడా ఇవ్వని ప్రధాని మరి ఆయనను పెద్దన్న అని ఎలా వ్యవహరిస్తారు రేవంత్ రెడ్డి గారు అంటూ ఆమె చేసిన వ్యాఖ్య ఎలా తీసుకోవచ్చుంటారు? చేశారా? కవిత గారు ఆల్రెడీ ఎంపీ ఉన్నప్పుడు ఆమె పార్లమెంట్ లో నేను ప్రశ్నలు లేవని చెప్పినా లేకపోతే అది చేసినా సోషల్ మీడియాలో ఆమె పెద్ద హంగామా చేసుకుంది. ఎప్పుడన్నా మరి ప్రధానమంత్రి గారిని కలిసి మా రాష్ట్రానికి ఇది ఇవ్వండి అని చెప్పి వాళ్ళ తండ్రి లేకపోతే వాళ్ళ షాడో ముఖ్యమంత్రి లేకపోతే కేటీఆర్ కేసీఆర్ వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా అడిగేది ఉంటే, ప్రధానమంత్రి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకునేది ఉంటే. ప్రధానమంత్రి ఎప్పుడైతే హైదరాబాద్ వస్తాడో కేసీఆర్ మిగతా వాళ్ళంతా వేరే దగ్గర టూర్ పెట్టుకుంటాడు. మహారాష్ట్రకి ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తుందంటే 600 కార్లతోని మహారాష్ట్ర పోవాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు నువ్వు ఏ రాష్ట్రంలో నాయన నువ్వు బీఆర్ఎస్ పార్టీని పెట్టుకుంటా అన్నావు, ఈ రోజు ఏ రాష్ట్రంలో వాళ్ళు కూడా నీకు దగ్గర తీస్తలేరు, నీకు కేర్ చేస్తలేరు. అటువంటిప్పుడు నీ పరిస్థితి ఏంది? మొత్తానికి నీ బీఆర్ఎస్ వైండప్ అయిపోయింది, టీఆర్ఎస్ కూడా వైండప్ అయిపోయింది. మొత్తానికి రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కేసీఆర్ గారికి కానీ వాళ్ళ టీం కి కానీ ఎక్కడైనా తర్జన భర్జన పడుతున్నారు. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ కి మేము ముందుకు పోవాలంటే కూడా భయపడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఆ దిశగా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ రేపు ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ కి పోయేది కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఎంపీ టికెట్ వాళ్ళకి అనౌన్స్ అవుతుందో వాళ్ళకి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసేది, ప్రజల మద్దతు కూడా కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి కోరుకుంటాం. కానీ ఏదో ఈ ఒక్క ప్రోగ్రామ్ లో అక్కడ కలిసినందుకు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటనే ఎక్కడ లేదు.